ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టింది. ఆర్మేనియా నుంచి 110 మంది విద్యార్థులతో బయలుదేరిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో 90 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు ఇండియా ఎంబసీ తరలించింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసింది. క్రొయేషియా నుంచి ఆయన స్వదేశానికి బయలుదేరారు. 4 రోజుల్లో సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో మోదీ పర్యటించారు. ఆయా దేశ అధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. కెనడాలో జరిగిన G7 సదస్సులో పాల్గొన్న మోదీ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాధినేతలతోనూ భేటీ అయ్యారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టింది. ఆర్మేనియా నుంచి 110 మంది విద్యార్థులతో బయలుదేరిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో 90 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు ఇండియా ఎంబసీ తరలించింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసింది. క్రొయేషియా నుంచి ఆయన స్వదేశానికి బయలుదేరారు. 4 రోజుల్లో సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో మోదీ పర్యటించారు. ఆయా దేశ అధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. కెనడాలో జరిగిన G7 సదస్సులో పాల్గొన్న మోదీ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాధినేతలతోనూ భేటీ అయ్యారు.